హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమద్ వ్లాగ్స్. ఇవాళ మనం చికెన్ పులావ్ కుక్కర్లో చేసుకుందాం. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కడిగి పెట్టుకున్న చికెన్లో కారం వేసుకున్నాను, సాల్ట్, హల్దీ, ధనియాల పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, హ్యాండ్ఫుల్ ఆఫ్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇది ఒక 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. నేను హాఫ్ కేజీ చికెన్కి 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. స్మాల్ కప్స్ ఆఫ్ రైస్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసి 3rd టైమ్స్ ఆ వాటర్లో సోక్ చేసి పెట్టుకుందాం. ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అవ్వాలి. థర్టీ మినిట్స్ లేటర్ మసాలాస్ చూసేద్దాం. సాజీరా, స్టోన్ ఫ్లవర్, జాజికాయ, స్టార్, ఇలాచి, దాల్చిని, లవంగ, మిరియాలు, జావిత్రి, బిర్యానీ ఆకు. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడయ్యాక ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకుందాం. తర్వాత అన్ని మసాలాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మసాలాస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మన చికెన్ పులావ్కి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసాను కొంచెం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్గా అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇంకా కొంచెం బ్రౌన్ అవ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ కప్ ఆఫ్ వాటర్ పోసి కుక్ అవ్వనిద్దాం. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. కుక్కర్లో ఆవిరిపోయాక ఓపెన్ చేసి చూద్దాం చికెన్ కుక్ అయిందా లేదా. ఇది ఒక 80% కుక్ అయితే చాలు. 80% ఆఫ్ ద చికెన్ మంచి కుక్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారుగా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో రైస్ మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే 1 కప్ ఆఫ్ వాటర్ ముందే యాడ్ చేసాం కదా చికెన్లోకి. వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి టేస్ట్ చేసి చూసాక నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఘీ కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేశాను. మళ్ళీ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. టూ విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ పులావ్ రెడీ టు సర్వ్. చూసారా ఎంత ఈజీగా ఎంత బాగా కుక్ అయిపోయిందో. మన లేజీ వీకెండ్స్లో ఎప్పుడైనా కుక్ చేయాలి అనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుంటే సింపుల్గా అయిపోతాయి. రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. చికెన్ కూడా చాలా టెండర్గా కుక్ అయింది. టేస్టీ యమ్మీ ఫుడ్. ఇలాంటి సూపర్ అండ్ సింపుల్ ఫుడ్ రెసిపీస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.